యోగ విధానాలలో చెప్పబడినవి ముఖ్యంగా సూత్రనేతి, జలనేతి, జలధౌతి. ఇప్పుడు మనం ఆ యొక్క విధి విధానాలను చూద్దాం పదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటగా సూత్రనేతి. సూత్రనేతికి ఈ యొక్క ట్యూబులు అండి, చూడండి, కెథటరీ ట్యూబులు అంటారు వీటిని. ఈ యొక్క కెథటరీ ట్యూబుల్ని ఉపయోగించి మనం సూత్రనేతిని చేస్తాం. తరువాత మొదటగా మన యొక్క ఈ ట్యూబుల్ని డెటాల్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ట్యూబ్స్కి 2 అంచులు ఉంటాయండి, ఒకటి ఫీమేలు, ఒక మేలు. చూడండి, ఫీమేల్ అంటే ఈ యొక్క అంచు అనమాట, మేల్ అంటే ఈ యొక్క అంచు. ఒక ముక్కు రంధ్రంలో ఒక ఫీమేల్ని పంపిస్తాం, ఇంకో ముక్కు రంధ్రంలో మేల్ భాగాన్ని మనం పంపిస్తాం. మొదటగా చూసుకోవాలి. ఈ విధంగా మన ముక్కు రంధ్రాల ద్వారా ఈ 2 కొసల్ని లోపలికి పంపించి ఈ ట్యూబుల్ని మన ముక్కుల్లో, గొంతులో ఉన్నటువంటి కఫాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం ఒకసారి. ఈ విధంగా 20-30 టైమ్స్ మనం రఫ్ చేసిన తర్వాత నోటి వద్ద ఉన్నటువంటి 2 అంచుల్ని, మేల్ అండ్ ఫీమేల్ని చక్కగా గట్టిగా జోడిస్తాం. జోడించి ముక్కు రంధ్రంలో ఉన్నటువంటి మేల్ని లాగేస్తాం నోటి. తర్వాత ముక్కులోకి వచ్చినటువంటి మరొకటువంటి జాయింట్ తీసేసి పక్కన పెట్టేసి తర్వాత ముక్కులో ఉన్నటువంటి కఫాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. ఈ విధంగా మన ముక్కులో ఉన్నటువంటి కఫాన్ని కూడా మనం శుభ్రం చేసుకున్నాం. తర్వాత మేల్ని పట్టుకొని మనం లాగేస్తాం. ఈ విధంగా మనం చేసిన తర్వాత కపాలభాతి అంటే శ్వాస విడుస్తూ పొట్టను లోపలికంటూ ఉంటాం. చూడండి, ఈ విధంగా ఈ యొక్క కపాలభాతిని చేయాలి. ఈ యొక్క మన సనాతన భారతీయ యోగ విధానాల ద్వారా, ఈ యొక్క ప్రక్రియల ద్వారా, ఈ యొక్క క్రియల ద్వారా రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా తొలగించుకోవచ్చు. మిగిలినటువంటి వివరాల కోసం మా యొక్క విలేజ్లో కాంటాక్ట్ నెంబర్ని, కింద ఉన్నటువంటి యొక్క కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే.